ఫైండ్ మీన్. సో మీన్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎఫ్. సో ఎక్స్ ఎఫ్ ఎఫ్ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? మిడ్ వాల్యూస్. దీంటే ఎక్స్ అంటారు. మిడ్ వాల్యూస్ ఏదైతే మనకి 5, 15, 25, 35, 45, 55, 65. క్లియర్ మా? నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంటి? ఎఫ్. ఎఫ్ అంటే స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీ. స్టూడెంట్స్ 6 to 5 8, 6 to 5 18 3. ఎఫ్ఎక్స్ అంటే ఏంటి? రెండింటి ఇంటూ. ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ కాబట్టి 6 into 5 30, 5 into 15 75, 8 into 25 200, 15 35 525, 7 into 45 315, 6 into 55 330, 3 into 65 195. సో ఇదంతా కలిపితే 50 వస్తుంది. ఇదంతా కలిపితే మీ తాత క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదంతా కలిపితే 1670 వస్తుంది. ఇక్కడ రాసి చూడండి 50. ఇదంతా కలిపితే 1670. సో ఇప్పుడు 1670 by 50 అప్పుడు 33.4 వస్తుంది ఆన్సర్. క్లియర్ మా? సో ఇది మీ బడ్జెట్ చేసిన ప్రాబ్లం ఎందుకంటే నెంబర్స్ మార్చరు, ఇది అలా పడిపోద్ది. క్లియర్ మా? స్టెప్ 2 అయిపోయిందా? ఇప్పుడమ్మా మీన్ అయిపోయింది. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3 తెలుసా? మీన్ కి సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. ఏంటి? సబ్స్ట్రాక్ట్ మీన్ అంటే అర్థం ఏంటి? సబ్స్ట్రాక్ట్ మీన్ అంటే జాగ్రత్తగా ఉంది. మీన్ మనకి ఎంత వచ్చింది? 33.4. ఎక్స్ మైనస్ 33.4. ఇలా ఎలా రాస్తాం? పబ్లిక్ ఇలాగే రాయింది. 33.4 అంటే ఏమి లేదు. ఇవి ఉన్నాయా? మిడ్ వాల్యూస్ ఉన్నాయా? ఈ ప్రతి మిడ్ వాల్యూకి ఈ మీన్ ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 5 మైనస్ 33.4 28.4. అర్థమైందా? మళ్ళీ 15 మైనస్ 33.4 18.4. మళ్ళీ 25 మైనస్ 33.4. డైరెక్ట్ చేస్తాను, ఇంకా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఓకేనమ్మా? 8.4. 35 మైనస్ 33.4 1.6. 45 మైనస్ 33.4 11.6. 55 మైనస్ 33.4 21.6. 65 మైనస్ 33.4 31.6. సో మనకి మీన్ సబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా అయిపోయింది. స్టెప్ 3. స్టెప్ 4 ఏంటి? మల్టిప్లై ఎఫ్ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ మీన్. అంటే సింపుల్, ఏమి కాదు, ఎఫ్ అలా వేసుకుంటాం. దేని ఇంటూ చేయమన్నాడు? ఎక్స్ మైనస్ మీన్. ఏంటమ్మా? ఎక్స్ మైనస్ మీన్. సో ఎఫ్ అంటే ఎంత? 6. ఇవన్నీ ఎఫ్ అంటారు. వీటన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ. వాటిని ఎఫ్ అంటారు. అలా వేసుకుంటాం. క్లియర్ మా? నెక్స్ట్ సో ఎక్స్ మైనస్ మీన్ అంటే ఇదే కదా. ఎక్స్ మైనస్ మీన్ ఇదే కదా. అర్థమైందా? సో ఎక్స్ మైనస్ మీన్ అదే కదా. సో 28.4 18.4 8.4 1.6 11.6 21.6 31.6. ఈ రెండు ఇంటూ చేయి 170.4 ఆన్సర్. ఈ రెండు ఇంటూ చేస్తే 92. ఈ రెండు 67.2 15 into 1.6 24. సో ఇంటూ చేస్తే వస్తాయి. సో ఫైనల్ గా ఇదంతా క్యారీ చేస్తే మనకి ఎంత వస్తుంది? 659.2. సో ఫైనల్ గా సిగ్మా ఎఫ్ఎక్స్ ఈ ఫార్ములాస్ వేయండి. సిగ్మా ఎఫ్ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ 659.2. సో ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అయితే ఇది అసలు అయింది. లాస్ట్ దీనికి 2 మార్క్స్ పడతాయి. సో మీన్ డెవియేషన్ ఫార్ములా తీసుకోవాలి. ఈ ఫార్ములా పక్క వేయాలి. చాలా మంది ఈ ఫార్ములా వేయకుండా వేసేస్తున్నారు. డైరెక్ట్ స్టెప్ అనుకోని వద్దు. నేను ఎలాగా ఈ స్టెప్లు చెప్పానో అలా 5 స్టెప్లు పబ్లిక్ పేపర్ రాయండి. స్టెప్ డివిజన్ అనేది కరెక్ట్ ప్రాసెస్ ఇదే. సో ఈ ఫార్ములా వేస్తారు. ఈ సింపుల్ ఏం లేదు. దీని వాల్యూ మనకి ఎలాగ వచ్చింది? 659.2 బై ఫ్రీక్వెన్సీ మనం తయారు చేసిన ఫస్ట్ గుర్తుందా? 50. సో 50 బై 659.2 13.8. సో ఫైనల్ మీన్ డెవియేషన్ ఎంత మనకి? 13.8.